దావోస్ పర్యటన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. హైడ్రోజన్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి వెళ్తున్నాం. ఇంకొక పక్కన వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ గూగుల్ వస్తే మనకు అదొక మేజర్ బ్రేక్ త్రూ అవుతుంది. మొన్న కూడా గూగుల్ హెడ్ వచ్చాడు, కురియన్ వచ్చాడు, వాళ్ళ ఫైనాన్స్ది, ఆయనతో కూడా మాట్లాడాం. అది వస్తే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయింది. వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్ చేసాం. అమెరికన్ సైడ్ ట్యాక్సేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కూడా వర్కౌట్ చేస్తున్నారు. అది కూడా కంప్లీట్ అయిపోతే ఆ ప్రాజెక్ట్ వస్తే గేమ్ చేంజర్. అది విశాఖపట్నంలో ఐటీ ఒక రెవల్యూషన్, ఒక బూమ్ వస్తుంది. ఇప్పటికే మీరు చూస్తే టీసీఎస్ దే అగ్రీడ్ టు స్టార్ట్ ఇన్ విశాఖపట్నం. 10,000 సీట్స్తో ఐటీని ప్రమోట్ చేస్తున్నారు. ఉండే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని ఒక 2,500 మందికి ఇవి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా మొత్తం మనం చూసినప్పుడు నేను నిన్న వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత వేరియస్ అన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకున్న వాళ్ళతో, అవన్నీ కూడా ఎక్కడికెక్కడ స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు ఉదాహరణకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు టాటాస్ ఉన్నారు. 200 రూములు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేశారు, టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి. భవిష్యత్ అంతా టూరిజంది. టూరిజం బాగా రావాలంటే హాస్పిటాలిటీ సెక్టర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇక్కడ లా అండ్ ఆర్డర్ కానీ, ప్లేసెస్ కానీ మనం బెస్ట్ ప్లేసెస్ క్రియేట్ చేయాలి. దీనికి రూములు ఉండాలి. అందుకే ఒక టార్గెట్ కింద పెట్టుకొని, ఒకప్పుడు హైదరాబాద్లో రూములు లేకపోతే చాలా అవస్థపడ్డాం. ఒకే 2-3 హోటల్సే ఉండేటివి. ఇప్పుడు చూస్తే నెంబర్ ఆఫ్ హోటల్స్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. అన్నీ ఒక హబ్గా తయారైంది. వీళ్ళు వచ్చినప్పుడు మనకు గ్రీన్ ఎనర్జీకి వెళ్తున్నారు, హోటల్స్కి వెళ్తున్నారు. ఇంకా మనకు వీలైనంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో ఇండిగో అండ్ టాటా ఎయిర్లైన్సే ఉంది. వీ వాంట్ డెవలప్ ఆన్ ఎయిర్పోర్ట్, వీఆర్ డిస్కసింగ్ విత్ దెమ్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసి ఏ విధంగా చేయాలో దానికి కూడా తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఇవన్నీ మీకు ఒక ఐడియా కోసం ప్రజలకు చెప్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తున్నాం. 5 సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసాన్ని కవర్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. 7 నెలల్లో ఊహించినటువంటి ప్రగతిని సాధించాం. అమరావతి 3 ముక్కలాటాడి అమరావతిని ధ్వంసం చేస్తే నవ్ అమరావతి ఈజ్ ఆన్ ట్రాక్. ఫైనాన్స్ మొబిలైజ్ చేసాం, వర్కులు పిలుస్తున్నాం, వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. వీలైనంత తొందరలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా తయారవుతుంది. అటు ఎడ్యుకేషన్ కావచ్చు, లేకుంటే హాస్పిటల్స్ కావచ్చు, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ ఒక న్యూ సిటీగా తయారు చేస్తాం. ఇంకొక పక్కన పోలవరం 12,150 కోట్లు ఇచ్చారు, ట్రాక్లో పెట్టాం. డయాఫామ్ వాల్ పోయింది, దాన్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేశాం. ఇప్పుడు మొత్తం ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చాం. ఒక దుర్మార్గమైన కార్యక్రమంతో నవ్ వీఆర్ బిల్డింగ్ ప్యారలల్ డయాఫామ్ వాల్. 360 కోట్లతో 400 కోట్లతో చేసిన డయాఫామ్ వాల్ ఇప్పుడు 1000 కోట్లు అదనంగా పెట్టి చేసే పరిస్థితికి వచ్చాం. టైం 2 ఏళ్ళు పోయింది. ఏదైనా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నా 2000 డిసెంబర్ లోపల పోలవరం విల్ బి కంప్లీటెడ్. డయాఫామ్ వాల్ కూడా స్టార్ట్ చేశాం. ఇంకా అది ట్రాక్ మీద ఎక్కే పరిస్థితి తీసుకొచ్చాం. పెండింగ్లో ఉండే రైల్వే జోన్ క్లియర్ చేశారు, ఫౌండేషన్ వేశారు, వర్క్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ కొలాప్స్ అయిపోయినటువంటి BIFR పోయినటువంటి స్టీల్ ప్లాంట్ ఆర్ ప్రైవేటైజేషన్ చేయాల్సిన స్టీల్ ప్లాంట్ 13,000 కోట్ల రూపాయలతో రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఇది అసాధారణమైన విషయం.
ఏదైతే ప్రజలు ఆ రోజు చూపించిన ఆదరణ, ఎన్డీఏకి ఇచ్చినటువంటి ఒక విధంగా చెప్పాలంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఈరోజు ఈ ప్రాజెక్టు కూడా రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం. దాన్ని ఫోకస్ చేస్తాం. మళ్ళీ విశాఖపట్నం ఆంధ్రుల హక్కు, ఆత్మ గౌరవాన్ని కాపాడే ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఏం చేయాలో చేసి ముందుకు తీసుకెళ్తాం. అంటే ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇంకా కూడా విధ్వంసం చేసిన వ్యక్తులు కూడా గొంతు చించుకుంటున్నారు. అంటే ఏదో ఒకటి 24 గంటలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, విధ్వంసం చేయాలి, డెవలప్మెంట్ జరగకూడదు. 5 సంవత్సరాల్లో 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఏదైనా జరిగిందా? ఉండే ప్రాజెక్టులు వెళ్ళిపోయినాయి. ఎక్కడికో మీరు చూస్తే ఇక్కడ పెట్టాలని పేట్రియాటిక్ ఫీలింగ్తో వచ్చిన అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీల్ని తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఆస్తుల్ని రాయించుకునే పరిస్థితికి వచ్చారు. కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. 3-4 డికేడ్లు సంపాదించిన ఆస్తులు కూడా రాసేసుకునే పరిస్థితికి వచ్చారు సెటిల్మెంట్లో. అవన్నీ మళ్ళీ నేను మాట్లాడుతూ ఇప్పుడు డైవర్షన్ రావడం కరెక్ట్ కాదు. అవన్నీ కూడా సెట్ చేస్తున్నాం. నా ఎయిమ్ ఏంటంటే మెయిన్గా మీరు మొన్న కూడా మీకు జిఎస్టిపి ప్రజెంటేషన్ చేశాను. నా ప్రతి ఒక్క ఎఫర్ట్ కామన్ మ్యాన్ ఆదాయం ఎట్లా పెంచుతాం, కామన్ మ్యాన్కి మెరుగైన జీవన ప్రమాణాలు ఏ విధంగా ఇస్తాం అనేది మెయిన్ ఫోకస్ కింద పెట్టుకున్నాను. అందుకే మీరు చూస్తే 23-24 వరకు 2,37,951 రూపాయలు తలసరి ఆదాయం. అది ఈరోజు 24-25కి 2,68,653 రూపాయలు అయింది. దీన్ని అల్టిమేట్గా మన చేతుల్లో ఉంది. 15% గ్రోత్ రేట్ వస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం. అంటే 2047కు 58 లక్షల రూపాయల తలసరి ఆదాయం వస్తుంది. ఇప్పుడుండే 2,68,653 నుంచి 58,14,916 రూపాయలు వస్తుంది. ఎప్పుడు కంటిన్యూగా సిఏజిఆర్ 15% పెరిగితే, లాస్ట్ 5 ఏళ్లలో సిఏజిఆర్ 13.5% పెరిగాం. ఇటీవల ఈ గవర్నమెంట్ వచ్చినాక 10% పడిపోయింది. ఇప్పుడు ఈ 1 ఇయర్లోనే 12.94%కి వచ్చాం. అంటే 13%కి వచ్చాం. ఇంకా 2% పెరగాలి. నా ప్రయత్నాలన్నీ కూడా అటు ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ అన్నీ కూడా సంపద సృష్టించడానికి ఉపయోగపడాలి. తలసరి ఆదాయం పెరగాలి. రాష్ట్ర స్థూల ఆదాయం పెరగాలి. ఇక్కడ మామూలుగా గ్రో అయితే ఇంత ఇది రాదు. ఇప్పుడు ఉదాహరణకు మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎటు పెరుగుతుందంటే, ఇప్పుడు 7.5% మనం గ్రోత్ అచీవ్ చేస్తే 25 ఏళ్ళు 24 ఏళ్ళు ఎగ్జాక్ట్గా 46-47కి 13,19,000 అవుతుంది. అంటే 4.9 టైమ్స్ పెరుగుతుంది. అదే 10% అచీవ్ చేస్తే 21,87,000 అవుతుంది. అంటే 8% 8.14 టైమ్స్ పెరుగుతుంది. అదే 12.50 పెరిగితే 35,85,000 అవుతుంది. అదే 15% పెరిగితే 58,14,000 22 సార్లు పెరుగుతుంది. 22 టైమ్స్ పెరుగుతుంది. దట్ ఈస్ ది క్యాలిక్యులేషన్స్ వీఆర్ వర్కింగ్. ఇది జరగాలంటే టెక్నాలజీ రావాలి, ఇంటిగ్రేట్ కావాలి, సర్వీస్ సెక్టర్ పెరగాలి, టూరిజం పెరగాలి, వ్యవసాయాన్ని ఆధునిక రంగంగా తీసుకెళ్ళాలి. ఇంకొక పక్క వ్యవసాయ రంగాన్ని కూడా ఆధునీకరణ చేయడమే కాకుండా ఏ పంటల్లో ఎక్కువ ఆదాయం వస్తాయో ఆ పంటలకు వెళ్ళాలి ప్రపంచం మొత్తం అందించడానికి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. అక్వాకల్చర్ ఒకప్పుడు 30% గ్రో అయింది. దాన్ని చంపేశారు. ఇప్పుడు మళ్ళా పెంచాం.
ఇంకా దాన్ని 30% తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మార్కెట్ కూడా కిల్ అయిపోయింది. ఓసారి మనం ఆంధ్రప్రదేశ్ తయారు చేసిన అక్వాకల్చర్ ఫుడ్ ప్రపంచం అంతా వెళ్ళిన తర్వాత దాన్ని డెమాలిష్ చేయడం మొదలు పెడితే మార్కెట్స్ కొలాప్స్ అయిపోయి ఆ గ్యాప్ వేరే వాళ్ళు ఫిలప్ చేస్తారు. అదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం స్ట్రగుల్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. హార్టికల్చర్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ది బెస్ట్ ప్లేస్, రాయలసీమ. ఇంకొక పక్క డైరీ, ఇంకొక పక్క పామ్ ఆయిల్. యూనిలీవర్ అయితే పెద్ద ఎత్తున పామ్ ఆయిల్ పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ పామ్ ఆయిల్కి. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం నుంచి ఈ ఏరియా అంతా కూడా పామ్ ఆయిల్ బాగా వస్తుంది. ఆదాయం కూడా అన్ని పంటల కంటే ఎక్కువ పంటలు వస్తున్నాయి. ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కాఫీ ఇవన్నీ వస్తాయి. అందుకే నేను ఆలోచించేది ఒకటి నేచురల్ ఫార్మింగ్, టెక్నాలజీ పెనిట్రేషన్. ఈవెన్ నేను బిల్ గేట్స్తో మాట్లాడడం ప్రధానంగా 2 విషయాలు మాట్లాడాం. అనేక విషయాలు మాట్లాడాం. ఆయన ఇన్వైట్ చేశాను నేను. మేము ఏఐ ఒక అడ్వైజరీ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేస్తాం గవర్నమెంట్కి. ఇంకొక పక్క డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ తీసుకుపోవడానికి ఆలోచిస్తున్నాం. మీరు కూడా అడ్వైజరీ ప్యానెల్లో ఒక చైర్మన్గా కానీ ఆనరీగా ఉండమని రిక్వెస్ట్ చేశాం. అతను వండుకొని అది చెప్పకుండా ఈరోజు మెడికల్ దీంట్లో చాలా గ్యాప్ ఉంది. ఆంధ్రప్రదేశ్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. నాకు మీ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు కదా అప్పట్లోనే మీరు కంప్యూటర్ తీసుకొచ్చి నాకు గవర్నమెంట్ అంతా డాష్ బోర్డ్లో చూపించేవాళ్ళు. ఇప్పుడు మనం అవన్నీ చేసేందుకు అవకాశం ఉంది. నేను కూడా హెల్ప్ చేస్తాను. మిలిండా గేట్స్ ఫౌండేషన్ కూడా అసోసియేట్ అవుతాం. ప్లాన్ చేసి టోటల్గా ఒక మోడల్ ఒకటి క్రియేట్ చేద్దాం. టెక్నాలజీ అనుసంధానం చేసి ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ మనం చేద్దాం. చేసి ఆంధ్రప్రదేశ్ మోడల్ని నేషనల్ లెవెల్లో స్కేల్ చేద్దాం. నేషనల్ లెవెల్ అయినాక అడాప్ట్ చేసుకుని ఆఫ్రికా ఈ కంట్రీస్లో కూడా ఇదే మోడల్ తీసుకుపోదాం. ఇప్పుడు ఆ కంట్రీస్లో ఈ మోడల్ తీసుకుపోవాలంటే వాళ్ళకంత కెపాసిటీ బిల్డింగ్ లేదు. ఇక్కడి నుంచి తీసుకుపోవచ్చనే పరిస్థితికి వచ్చారు. రెండోది అగ్రిటెక్. అగ్రికల్చర్లో టోటల్గా ఎండ్ టు ఎండ్ ఆ సొల్యూషన్స్ అన్ని పెట్టి డ్రోన్స్ కానీ సెటిలైట్ కానీ ఎవ్రీథింగ్ మనం ఎన్ని పెట్టి ఏం చేయాలో చేసి అధిక దిగుబడి ఇవన్నీ చేద్దామని చెప్పి అన్నారు. ఇవి కొన్ని యాంగిల్స్లో మేము వర్కౌట్ చేసి ఫైనల్గా నా గోల్ అంతా సింగిల్ హ్యాండెడ్గా నేను ఆలోచించేది 2046-47కి 15% గ్రోత్ కంటిన్యూగా ఉంటే రిచెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. ఇది కొంతమంది అంటారు సాధ్యమా అని. ఇక్కడ పుట్టిన పిల్లలు అమెరికాకు పోయి $1,20,000 చేస్తే 25 ఏళ్లలో ఇంకా 25 ఏళ్ళ తర్వాత కూడా మనం $42,000 నేను అడిగేది 40. వాళ్ళకంటే అప్పుడు వాళ్ళు ఎక్కడే పోతారో తెలియదు. 10 లక్షలు పోతారో 20 లక్షలు పోతారో తెలియదు. అంత ఆదాయం వాళ్ళు సంపాదించే 10 లక్షలు కాదు, ఇక్కడ 58 లక్షలు కోట్లకు వెళ్తారు. దట్ ఈజ్ వేర్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. దానికి మళ్ళీ కన్సిస్టెంట్ గవర్నమెంట్ ఉండాలి. మీరు ఎప్పుడన్నా చూడండి, ఏ గవర్నమెంట్ అయితే ఇండియాలో, నేను రిక్వెస్ట్ చేస్తున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా కంపేర్ చేయాలి. గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత 30 ఏళ్ళు అయింది ఇప్పటికీ రిఫార్మ్స్ పెట్టి. 30 ఏళ్ళు రిఫార్మ్స్లో కొన్ని రాష్ట్రాలు చాలా పాజిటివ్గా ముందుకెళ్ళిపోయినాయి, కొన్ని రాష్ట్రాలు రివర్స్ అయిపోయినాయి. నేషన్ని పుల్ డౌన్ చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు నేషన్ని పుల్అప్ చేస్తున్నాయి. వై? అందరికీ వనరులు ఉన్నాయి, సేమ్ వాతావరణం, సేమ్ పాలసీస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు అమలు చేసే విధానం. అయితే డెమోక్రసీలో డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అధికారంలోకి వచ్చాం. మనందరి ధ్యేయం ఒకటే ఉండాలి. ప్రజల్ని ఏ విధంగా ఎంపవర్ చేస్తాం, పేదరికం నుంచి ఎట్లా పైకి తీసుకొస్తాం. నేను అందుకే కొత్త పాలసీ కూడా పెట్టాను, P3, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దట్ ఈజ్ వెల్త్ క్రియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, హ్యాండ్ హోల్డింగ్ టు ది పూర్, ఐ నెట్వర్త్ ఇండివిజువల్స్. కింద నుండే వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి టాప్ 10%, కింద నుండే బాటం 20% చేయగలిగితే
ఆర్థిక అసమానతలు తగ్గించడం, ఫేజ్ 1 జీరో పవర్టీ, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించడానికి అవకాశం ఉంది. పీపుల్ యాజ్ క్యాపిటల్ మనం చేయగలిగితే వండర్ఫుల్ వర్క్ జరుగుతుంది. నేను అక్కడ కూడా చెప్పాను, పాపులేషన్ మేనేజ్మెంట్ ఇస్ మై టాప్ ప్రియారిటీ నౌ. ఇండియా విల్ హ్యావ్ అడ్వాంటేజ్ 2047. ఆఫ్టర్వర్డ్స్ ఇండియా విల్ హ్యావ్ ఎ డిసడ్వాంటేజ్. ఆ డిసడ్వాంటేజ్ నుంచి అధిగమించాలంటే ఇప్పటి నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ చేసుకుంటే సెంచురీస్ టుగెదర్ ఇండియాస్ ఎరా అది జరుగుతుంది. దానికి కూడా మనం వర్కౌట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ నేను చెప్పినప్పుడు చాలామందికి స్టోరీస్గా కనపడుస్తాయి, థియరీగా కనపడుస్తుంది. హైదరాబాద్లో నేను ఇవన్నీ ఐటీ మాట్లాడితే పీసీ అంటే కూడా పోలీస్ కానిస్టేబుల్ అనే పరిస్థితి. నేను పర్సనల్ కంప్యూటర్ అంటే కాదు, పోలీస్ కానిస్టేబుల్ అనేవాళ్ళు, ఎవరికి అర్థమయ్యేది కాదు. అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. టుడే యు ఆర్ సీయింగ్ ది చేంజ్, సీ చేంజ్. కాబట్టి ఎప్పుడు కూడా మనం చేసిన పనులు శాశ్వతం, మనం చేసిన విషయాలు కూడా శాశ్వతంగా ఉంటాయి. నేను అందుకే జురిక్కి పోతే 600 మంది 12 కంట్రీస్ నుంచి వచ్చి మొత్తం హాలిడే కూడా కాదు, వర్కింగ్ డే రోజున పనులను వదులుకొని వచ్చారంటే విజయవాడ కంటే బయట దేశాల్లో వీళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళకు ఆ రోజు చేసిన పనుల విలువ తెలుస్తూ ఉంది. మీ వల్ల మేము పైకి వచ్చాం, మా లైఫ్ మారిపోయింది అనే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఇక్కడుండే వాళ్ళ జీవితాల్లో కూడా అలాంటి వెలుగులు రావాలని నా ప్రధానమైన కోరిక. 5 కోట్ల మంది జీవితాల్లో ఈ మార్పు తీసుకురావాలి. ఇది సాధ్యం. అందరూ ఐకమత్యంగా సింగిల్ హ్యాండెడ్గా ముందుకు పోతే ఇది సాధ్యం, సాధించి తీరుతాం. ఇది ఇన్ బ్రీఫ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు చెప్పా కదా, 95,000 కోట్ల రూపాయలు బీపీసీఎల్ వాళ్ళే అనౌన్స్ చేసి 6 నెలల్లో డిపిఆర్ తయారు చేసి వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. చాలదా మీకు? ఇవన్నీ కూడా నేను అందుకే చెప్పాను, ఒక మిత్ ఎస్టాబ్లిష్ చేశారు మీరు, మీడియా కానీ కొంతమంది కానీ. ఏది దావోసు పోతే ఎంఓయూలు చేసుకోవాలి, మళ్ళీ ఎంఓయూలు ఏమైనా అడిగేవాళ్ళు ఉండరు. కాగితం మీద పెట్టేసి అదేదో ఇది చేయడం, అది కాదు, కరెక్ట్ కాదు. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ దెర్ ఈజ్ ఎ గుడ్ కాంపిటీషన్ అమంగ్ స్టేట్స్. నేను అదే చెప్పాను. కడాన కేరళలో ఉండే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా పోటీపడే పరిస్థితికి వచ్చారు. నేను అదే ఎగ్జాంపుల్ చెప్పాను. మేము ఉండే అన్ని 3 చీఫ్ మినిస్టర్స్ 3 రాష్ట్రాలు వచ్చారు, 5 మంది కేంద్ర మంత్రులు వచ్చారు. తమిళనాడు, కేరళ ఇండస్ట్రీస్ మినిస్టర్స్ వచ్చారు, యూపీ చీఫ్ సెక్రటరీ వచ్చారు. ఆ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. శుభపరిణామం ఏంటంటే కేరళ గవర్నమెంట్ కూడా వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్లకు పోటీపడే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ అ గుడ్ సైన్. ఒకప్పుడు కేరళ నుంచి ఎప్పుడు కూడా చాలామంది విదేశాలకు పోయి ఆంటర్ప్రెనర్స్గా, ఎంప్లాయీస్గా సెటిల్ అయ్యారు. ఫస్ట్ స్టేట్ ఎడ్యుకేషన్లో నెంబర్ 1 కేరళ. హైయెస్ట్ లిటరసీ, హైయెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా, అంటే మామూలుగా లివింగ్ స్టాండర్డ్స్లో ది బెస్ట్. అక్కడికి ఆగిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అగైన్. టూరిజం కానీ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా చేశారు అక్కడ. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వీఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్ in a common place. India is one. States are different. Aspirations are one, Indian aspiration. But every state is a different ambition. నేను ముందుకు గ్రో కావాలి, ఇది తప్పలేదు. కాంపిటీషన్ ప్లస్ కాంప్లిమెంటరీ ఎఫర్ట్స్. కాంపిటేటివ్, కోఆపరేటివ్ ఫెడరలిజం, దట్ ఈస్ వాట్ ఐఎమ్ కాలింగ్ నౌ. కంపీట్ చేయకపోతే నువ్వు 24 గంటలు ఏముంది అనే ఆలోచన వస్తే మంచికి చెడుకు, మెరిట్కు డిమెరిట్కు వ్యత్యాసం లేకపోతే కరెక్ట్ కాదు. మంచిని ఎక్కడున్నా నేర్చుకోవాలి, కంపీట్ చేయాలి, ముందుకెళ్ళాలి. మనందరికీ ఎందుకు ఓట్లు వేశారు? మాకు ఎందుకు మమ్మల్ని నమ్మారు? అందుకే మీకు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ
ప్రజల యొక్క జీవితాలను మారుస్తాయి, తరతరాల భవిష్యత్తుని రూపకల్పన చేస్తాయి. తప్పులేదన్నా, తప్పులేదు. దాంట్లో డెఫినెట్గా ఏ రాష్ట్రానికి ఎంత వచ్చాయి అనేది ఇంపార్టెంట్. కంపీట్ చేయాలి. నేను అదే చెప్పాను. మీరు అన్నారు ఎంత అంబిషన్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే బాంబే, ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఫర్ ది కంట్రీ. బాంబే ఈజ్ ది క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్. ఢిల్లీ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. టుడే అలాంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇక్కడ డబ్బులు ఉన్నాయి. ఆల్ జైంట్స్ ఆర్ దేర్. ఇన్వెస్టర్స్ అందరూ అక్కడే ఉన్నారు కదా. రిలయన్స్ లేకపోతే యు నేమ్ ఎనీ కంపెనీ, దే ఆర్ ఆల్ దేర్ ఓన్లీ. హైదరాబాద్ ఐ క్రియేటెడ్, కాంపిటీషన్తో క్రియేట్ చేశాం. టుడే హైదరాబాద్ ఇస్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ. నాలెడ్జ్ హబ్ అండ్ ఆల్సో టెక్నాలజీ హబ్, ఫార్మా, బయోటెక్నాలజీ, ఫైనాన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. ఇక్కడ ఏమైంది, అక్కడ ఎవడో హైటెక్ సిటీని డెమాలిష్ చేయలే, బుల్డోజర్ కొట్ల. ఇక్కడ 5 ఏళ్ళు నాశనం చేశారు. 5 ఏళ్ళు నాశనం చేయకపోతే 13.5 కాకపోతే 14% వచ్చేది. రెండు ప్యారల్గా వెళ్ళేటివి, గ్యాప్ తగ్గేది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 10% పడ్డాం, వాళ్ళు 12-13%కి వెళ్ళిపోయారు. బేస్ ఈజ్ హై, నవ్ దే ఆర్ హ్యావింగ్ అడ్వాంటేజ్. ఇప్పుడు డెవలప్ చేయాలంటే, ఇక్కడ రావాలంటే క్యాపిటల్ లేదు, ఎకో సిస్టమ్ లేదు. ఈవెన్ ఫ్లైట్స్ మొన్నటి ఇక్కడ ఉన్నట్టన్నీ కూడా వెళ్ళిపోయినాయి, ఆగిపోయినాయి. ఇప్పుడు కొన్ని ఫ్లైట్స్ పెరుగుతున్నాయి. 50% ట్రాఫిక్ పెరిగింది ఈ 6 నెలల్లో. ఇట్ ఈజ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వస్తాయి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. నేను అదే చెప్పాను, మీ ఇద్దరితో నాకు పోటీ లేదు. యువర్ ఆల్ ఒకటి రిచ్, ఒకటి నాలెడ్జ్ స్టేట్. నేను పూర్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. ఐ హ్యావ్ టు కంపీట్. ఐ విల్ కంపీట్. ఫడ్నవీస్ ఒక మాట అంటే, ఏఐకి మేము మహారాష్ట్ర నెంబర్ 1 అవుతామంటే కాలేవులే, నేనున్నాను, అంత ఈజీగా వదిలిపెట్టను మిమ్మల్ని. ఏఐ ఈజ్ మై యూఎస్పీ, మీది కాదు అది అని చెప్పాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐని తయారు చేస్తా అని చెప్పాం. కాంపిటేటివ్ స్పిరిట్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. Sir, what facilitation you have offered to the investors out there bringing to Andhra Pradesh? One question. And apart from it, what are the major sectors you have looked on to bring investors from? No, I told you very clearly, speed of doing business is my specialty. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నౌ ఐ హ్యావ్ చేంజ్డ్ మై గేర్ టు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ హ్యావింగ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ for the country, for the global community. Agriculture is another area. Port-led economy is another area. Telangana is asking me dry port. Yes, we are prepared. We will work together. అదే సమయంలో ఫడ్నవీస్ ఉండి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం. ఎస్టాబ్లిష్ చేస్తే మాకు కాకినాడ పోర్టుకి డ్రైల్యాండ్ పోర్ట్ ద్వారా కమాడిటీ